హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సౌజన్య ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రాజుగారి కోడి పులావ్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా చెప్పాలంటే ఈ పులావ్కు ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని బాగా వాష్ చేసుకుని బియ్యాన్ని నానబెట్టకుండా డ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ పాట్ని తీసుకుని కొద్దిగా నూనె వేసి చికెన్ను దానిలో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగును వేసుకొని కలుపుకోవాలి. మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా దాల్చిన చెక్క, 10 లవంగాలు, బిర్యానీ పువ్వు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా మిక్స్ పట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చికెన్లోకి 2 టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకుని 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆ గిన్నెను పెట్టుకోవాలి. మిక్స్ పట్టుకున్న మసాలాను ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తరువాత చికెన్ మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ను వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్స్ పట్టుకున్న మసాలాని మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మరిగించుకున్న వాటర్ను రైస్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మరొక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిందో.
స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.